దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిన్న జూలై 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా చాలా ఘన నివాళులు అర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. చాలామందిలో మెదిలే ఒక ప్రశ్న, వైఎస్ఆర్ బతికుంటే ఆ రోజు అంత దారుణంగా చనిపోకుండా ఉన్నట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది స్మరించుకుంటూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు అండ్ జగన్ పాలనతో కంపేర్ చేస్తే వైఎస్ఆర్ పాలన ఏం చెప్తారు? Yes, and if YSR had been survived, what would be the situation? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనమాట. అది అందరికీ తెలిసి ఎవరిని అడిగినా చెప్పగలుగుతారు, ఏ చర్చలు కాదు. అసలు వైఎస్ఆర్ తన 31 సంవత్సరాల రాజకీయ జీవితం, 2004లో ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చాడు. పాదయాత్ర, గొప్ప పాదయాత్ర అంటేనే ఆయన నిర్వచనం. పాదయాత్రలు ఇంకా ఆ తర్వాత అందరూ పాదయాత్రలు నిర్వహిస్తారు ఆయన బట్టే. తర్వాత 2009లో రెండోసారి సీఎం అయ్యారు. ఆయన పథకాలు ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ లాగా ఆయన గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ₹2 కిలో పథకం, ఇంకా ఎన్టీఆర్ని చిరస్మరణీయంగా చేసింది ₹2 కిలో పథకం, అది అందరికీ తెలిసిందే. తర్వాత ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్ ఆ స్థాయిలో నిలబెట్టేసింది. ఆరోగ్యశ్రీ 108, 104, ఇందిరమ్మ ఇళ్ళు, జలయజ్ఞం. ఈ జలయజ్ఞం అనేది కూడా మామూలుగా ఉండదండి అది. తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు కూడా దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రులు ఎన్నో రాష్ట్రాలు దాన్ని ఫాలో అవుతాయి జలయజ్ఞాన్ని. తర్వాత ఆరోగ్యశ్రీ, ఈ ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీయే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ ఆయుష్మాన్ భారత్ అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా 108, 104, ఇందిరమ్మ ఇళ్ళు, తర్వాత ఉచిత విద్యుత్తు, వ్యవసాయ రంగం, తర్వాత నక్సలిజాన్ని అభివృద్ధి ద్వారా ఆయన ఆపిన విధానం, తర్వాత ఈ ఫోర్స్ అంతా మనం చూడాలండి. ఆంధ్రప్రదేశ్ను అద్భుతమైన ప్రగతి పదంలో ఆయన నిలిపారు, ఆ విషయంలో తిరుగులేదు. రెండవసారి అధికారంలోకి వచ్చారు. సో ఇంత విశిష్టమైన, అంటే చరిత్రలో నిలబడిపోయే ఒక ముఖ్యమంత్రి, గొప్ప ముఖ్యమంత్రి ఇండియాలో ఆయన ఒకళ్ళండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆయన బతుకుంటే ఎలా ఉండే సిచ్యువేషన్ అంటే సింపుల్గా చెప్పచ్చు. ఆయన బతుకుంటే తెలంగాణ ఫామ్ అయ్యేదా లేదా అంటే అయ్యే అవకాశాలు అక్కడ కనపడదు. ఎందుకంటే ఆయన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆయన చనిపోవడం వల్లే, రోసయ్య గారు ఉండడం వల్లే దాన్ని అడ్డుకోలేకపోయారు, అభివృద్ధి మంత్రం లేక అని చెప్తారన్నమాట. ఆయన బతుకుంటే తెలంగాణ ఫామ్ అయ్యేదే లేదో మనకు తెలియదు, అదొకటి ముఖ్యంగా. రెండో విషయం ఏంటంటే, ఆయన బతుకుంటే చంద్రబాబు నాయుడు గారి అధికారం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన చనిపోవడం వల్లే చంద్రబాబు నాయుడికి సమఉజ్జీవులు లేకుండా పోయారనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సమఉజ్జీవుడు ఒకానొక విషయాల్లో ఆయన దాటే ప్రవర్తన కూడా ఆయన దగ్గర ఉంది, ప్రజాకర్షణ శక్తి ఉండేది. సో చంద్రబాబు నాయుడు గారి జీవితం ఇప్పుడు ఇంత సాఫీగా ఉండేది కాదు ఆయన అలాంటి వాళ్ళు ఉంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పోటీ కూడా ఇప్పుడు లేదు. ఆయన బతుకుంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయినా ఆయనకి ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు డాక్టర్ కాబట్టి. సో ఆ విషయాన్ని చూసుకోవాలి. సో ఆయన బతుకుంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి పథంలో ఇంకా అభివృద్ధిగా వెళ్ళే అవకాశం ఉండేది, ఇంకా పెట్టుబడులు గమ్యంగా ఉండేదన్నమాట. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం. ఆయన బతుకుంటే సెంట్రల్లో కూడా ఆయన ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. ఆయన బతుకుంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినా కాంగ్రెస్ అక్కడ అధికారం కోల్పోకుండా ఉండేది. ఆయన బతుకుంటే వైసీపీ అనే పార్టీ అనే దానికి అవకాశమే లేకుండా పోయేది. ఎందుకంటే ఆయన పూర్తి విధేయుడు. కాంగ్రెస్ సోనియా నమ్మిన ఒక పెద్ద రాజకీయ నాయకులు, ఆయన పూర్తి కాంగ్రెస్ విధేయుడు కాబట్టి కాంగ్రెస్ మీద తిరుగుబాటు ఆయన చెయ్యాడు. అవసరమైతే సోనియాతో ఏదైనా మాట్లాడతారు ఆయన. కాబట్టి వైసీపీ అనేది దానికి పుట్టుకకే అవకాశం లేకుండా పోయిననమాట. అది మనం నమ్మాలి. అంటే జగన్ గారు లేకుండానే ఆయనే అధికారంలో ఉండును. ఆయన ఉంటే మాత్రం జగన్ గారికి ఇంత అధికారం ఉండరు. ఒకవేళ ఆయన బతికి ఉండి జగన్కి అధికారంలో ఇచ్చిన జగన్ పరిపాలన ఇంకా సుస్పష్టంగా ఇంకా బాగా ఉండును, ఆయన గైడ్గా ఉండనమాట. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన్ని స్మరించుకోవడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదు.